హాయ్! హలో! నేను మళ్ళీ వచ్చేసా. వెల్కమ్ బ్యాక్ టు 'శృతి లయలు కథల ప్రపంచం'. ప్రవరాఖ్య పార్ట్ 44. ఎంత పొగరే నీకు అంటూ నిర్మలాదేవి ముందుకు రావడంతో ఆగండక్కడే. కోడల్ని సాధించే అత్తగారిని నేను చూశాను. కానీ కొడుకు కోడల్ని అన్యాయం చేస్తున్నాడని తెలిస్తే కోడల వైపు అదే అత్తగారు ఉండడం కూడా చూశాను. కానీ దగ్గరుండి ఇలాంటి కొడుకు జీవితాన్ని నాశనం చేసే మహాతల్లిని ఇప్పుడే చూస్తున్నాను అని అనేసరికి నిర్మలాదేవి జ్యోతి కళ్ళు పెద్దవైపోయి ఏమన్నావు అని జ్యోతి గయ్యమండంతో ఆపి చూడు, నేను మంచిగా ఉన్న రోజులే మంచిదాన్ని కాదని నా జోలికి నా వాళ్ళ జోలికి వస్తే నేనెవరిని లెక్క చేయను, మీ మేనత్తనైనా సరే అంది సంయుక్త. ఇంత పొగరుబోతుని బావ ఎలా పెళ్లి చేసుకున్నాడత్త అని జ్యోతి ఉక్రోషంగా వాళ్ళత్త వైపు చూస్తే నీలాగా వాళ్లకంటే తన వెంట తిరిగి సాధించుకున్న సంయుక్తనే గ్రేట్ అని పౌర్ణమి అనేసరికి పౌర్ణమి అని గట్టిగా అరిచింది నిర్మలాదేవి. మమ్మీ ప్లీజ్, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. ఇప్పటి వరకు నువ్వంటే ఎంతో రెస్పెక్ట్ ఉండేది, కానీ నాకైతే నీ పద్ధతి చూస్తుంటే రోజు రోజుకి విసుగొచ్చేస్తుంది. చూడు, నాకప్పుడే పెళ్ళొద్దంటే ప్రణయ్ బావతో పెళ్లి చేసావు. ఓకే, పెళ్ళయ్యాక మేము ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకున్నాం కాబట్టి నాకు నీ మీద ఆ విషయంలో ఎలాంటి కోపం లేదు. కానీ తమ్ముడి లైఫ్లోకి ఎలాంటి అమ్మాయిని తెచ్చుకోవాలనేది పూర్తిగా వాడిష్టం. పెళ్ళైన తర్వాత తనతో మంచిగా ఉంటున్నట్టు నాటకం ఆడి అసలు రంగులు చూపించడమే కాకుండా పెళ్ళైన వాడి కోసం దీన్ని పిలిపించావని జ్యోతి వైపు చిరాకుగా చూస్తూ పలికింది పౌర్ణమి. వదిన, నువ్వు చాలా టూ మచ్గా మాట్లాడుతున్నావు. నన్ను బావ చేసుకుంటానని ఒప్పుకుంటాడనే కదా అన్నయ్య నిన్ను పెళ్లి చేసుకున్నాడని అనేసరికి నిజమా ప్రణయ్ అని వెనక్కి తిరిగి భర్త వైపు చూసింది పౌర్ణమి. ఇదేంటి అటు తిరిగి ఇటు తిరిగి నానెత్తి మీదకి వచ్చేలా ఉందని అనుకుంటూ చెల్లెల మీదకే రివర్స్ అవుతూ పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు జ్యోతి. అప్పుడున్న కండిషన్లో మనం 100 మాటలు మాట్లాడకుండా ఉండొచ్చు, కానీ ఆ తర్వాత మనస్తత్వాలు మారిపోతాయి. పైగా మీ బావకి సంయుక్త అంటే ఎంత ఇష్టమో నేనే చాలాసార్లు కళ్ళారా చూశాను. అయినా అత్త నీకు మాట ఇచ్చింది, కానీ అద్దు నీకు అసలు మాట ఇవ్వలేదు. పైగా నీ ముందు నా ముందే డైరెక్ట్గా చాలాసార్లు నీ మీద ఇంట్రెస్ట్ లేదని కూడా ముందే చెప్పాక కూడా పెళ్ళైందని తెలిసి నువ్వే మొహం పెట్టుకుని వచ్చావని అనేసరికి జ్యోతి అహం దెబ్బతింది. ఓహో, సీఎంకి బామ్మర్దైపోయి రాజభోగాలు చూస్తూ ఉండేసరికి నువ్వు కూడా నీ బుద్ధి బయట పెడుతున్నావు అన్నమాట. ఎవరెట్టిపోయినా సరే బావ నాకు కావాల్సిందే. అయినా అత్త నాకు అండగా ఉండగా ఇలాంటి దిక్కుమాలిన వాళ్ళకి నేను భయపడను అని అంటున్న జ్యోతి చెంప పగిలితే నిర్మలాదేవి షాక్ అయిపోయింది. ఎవరే దిక్కులేని వాళ్ళు? నీకే ప్రపంచంలో ఎవరు దిక్కులేనట్టు పెళ్ళైన వాడి వెంట తిరుగుతున్నావు. నేను మీ బావ దగ్గర జాబ్లో జాయిన్ అయింది అతని తప్పులు బయటపెట్టాను, కానీ అది అనుకోకుండా మా పెళ్ళైపోయిన తర్వాత మీ బావ మంచోడని తెలిసి ఇప్పుడిప్పుడే ఇద్దరం కలవబోతుంటే నువ్వు మళ్ళీ మధ్యలో పానకంలో పుడకలాగా ఎంటర్ అవ్వడానికి ట్రై చేయకు. ఒక్క విషయం చెప్పు, ప్రపంచంలో ఎవరూ లేనట్టు పెళ్ళయ్యాక కూడా పెళ్ళ ఉందని తెలిసి కూడా బావ కోసం వచ్చావంటే నువ్వు దిక్కులేని దానివా? కోరి కోరి ఒక రాష్ట్ర సీఎం నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంటే నేను దిక్కులేని దాన్నా అని అడిగింది సంయుక్త. సంయుక్త పెదవుల మీద కనీ కనిపించకుండా ఉన్న నవ్వు, ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న పొగరు, కాన్ఫిడెన్స్కి నిర్మలాదేవికి జ్యోతికి కడుపు రగిలిపోయింది. మా బావ సపోర్ట్ చూసి విర్రవీగుతున్నావేమో, కానీ నీకున్న పొగరు మా బావకి చూపిస్తే తనే మెడపట్టి బయటికి గెంటేస్తాడు అంది జ్యోతి. దాంతో సంయుక్తతో సహా పౌర్ణమి కూడా గట్టిగా నవ్వేసరికి జ్యోతి నిర్మలాదేవి ఇద్దరి వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటే అది జన్మలో జరగదు అని ఒకేసారి అని ఒకరి మొహం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు పౌర్ణమి ఇంకా సంయుక్త. వదిన, చిన్నప్పటి నుంచి మేనమామ కూతురుగా తెలిసిన నాకంటే కూడా నిన్నగాక మొన్న వచ్చిన ఈ దొంగ మొహం దానికి సపోర్ట్ చేయడం నాకు చాలా బాధ కలిగిస్తోంది. నేను ఈ మేనమామ కూతుర్ని అయితే ముక్కు మొహం తెలియని ఇదంటే ఎందుకు అంతగా ఇష్టమో నాకు అర్థం కావట్లేదని జ్యోతి కోపంగా చెప్పేసరికి తనంటే నాకు నా తమ్ముడికి ఇష్టం కాబట్టి ఇష్టం అనుకుంటున్నావా అంది. జ్యోతి అలాగే చూస్తుంటే సంయుక్తను వచ్చిన దగ్గర నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. సీఎం భార్యను అని కానీ ఇంత పెద్ద ఇంటికి కోడలని కానీ ఎప్పుడు దర్జా కానీ ఆడంబరం కానీ ప్రదర్శించడానికి ప్రయత్నించలేదు. అంతెందుకు ఉందిగా మీ మేనత్త, మా నాన్న చనిపోయినా ఇప్పటికీ నిండుగా రెడీ అవుతూ ఎంత దర్జా ప్రదర్శిస్తుందో. కానీ ఇప్పుడు పదవిలో ఉన్న సీఎం భార్య అయినా కూడా సంయుక్త సింపుల్గా ఉంటుంది. నేను బలవంతంగా చేస్తే తప్ప నన్ను వదిన అని పిలవకుండా పౌర్ణమి గారు అని పిలిచేది. నీలాగా పొగరెక్కలేదు, డబ్బు కోసం పెళ్లి చేసుకోవాలన్న బుద్ధి లేదు అంది.
పౌర్ణమి, నువ్వు జ్యోతినే కాదు నీ కన్న తల్లిని కూడా అవమానిస్తున్నావని నిర్మలాదేవి కోపంగా వేలు చూపించడంతో మరింకేం చేయమంటావు మమ్మీ? నీకెంతసేపు నీ ఇంటి పరువు, నీ డబ్బు, నీ దర్జా ముఖ్యమే కానీ వాడి మనస్సు అర్థం చేసుకోవేంటి? అసలు వాడికి సీఎంగా ఉండడమే ఇష్టం లేదు కానీ నీకోసం డాడీకి ఉన్న పేరు పోకూడదని బలవంతంగా వాడు సీఎం పదవిలో ఉంటున్నాడు. నీ బలవంతం మీదనే ఉంటున్నాడు. కానీ నువ్వు కాస్త ఛాన్స్ ఇచ్చినా ఇప్పటికిప్పుడు వాడు రాజీనామా చేసి వాడికి నచ్చిన ఫీల్డ్లోకి వెళ్ళిపోతాడు. అట్లీస్ట్ వాడికి నచ్చిన అమ్మాయిని, చేసుకున్న భార్యని కూడా వాడి జీవితంలో ఉండకూడదని నువ్వు అనుకుంటున్నావు అంటే నువ్వు కన్న తల్లి కాకుండా రూలర్గా బిహేవ్ చేస్తున్నావు అంది. దాంతో కూతురి చెంప పగలగొట్టడానికి వస్తూ ఉంటే ఆ ఛాన్స్ ఇవ్వకుండా, చీచి ఏ మనిషి మీరు అసలు, మీ అన్యాయాన్ని ఎదిరిస్తే వాళ్ళ నోరు ఈ విధంగా మోయిస్తారని అంటున్న సంయుక్తని కూడా ఆపడానికి నిర్మలాదేవి ముందుకొస్తూ ఉంటే, అమ్మగారు, బాబుగారు వెళ్తున్న బండికి పెద్ద ప్రమాదం జరిగిందంట అంటూ వాచ్మెన్ పరిగెత్తుకుని రావడంతో అందరూ నిశ్చేష్టులైపోయారు. అందరికంటే ముందు రియాక్ట్ అయిన సంయుక్త, ఇంకా పౌర్ణమి ఏం మాట్లాడుతున్నావని అడిగేసరికి, ఇప్పుడే ఫేస్బుక్లో ఈ న్యూస్ వచ్చిందమ్మా అంటూ మొబైల్ వాళ్ళ చేతిలో పెట్టేసరికి గబగబా వెళ్ళి టీవీ ఆన్ చేయడంతో ఎక్కడ చూసినా అదే బ్రేకింగ్ న్యూస్ అయ్యేసరికి పౌర్ణమి వెంటనే ల్యాండ్ లైన్ నుంచి దినకర్కి ఫోన్ చేస్తే, నేను కూడా ఆ విషయం తెలుసుకోవడంలోనే బిజీగా ఉన్నానమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు దినకర్. సంయుక్త బొమ్మలాగా కుప్పకూలిపోతే, చూసావా ఇంతసేపు దాన్ని తెగ సపోర్ట్ చేసావు కదా, 3-4 ఏళ్లుగా సీఎంగా ఉన్నవాడికి ఎప్పుడూ చిన్న గీత కూడా తగలలేదు. అలాంటిది ఈ మహాతల్లి అలా అడుగుపెట్టిందో లేదో నెల తిరక్క ముందే వాడికి ఇంత జరిగిందనేసరికి, మమ్మీ నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. ఒకవేళ సంయుక్తని కాకుండా జ్యోతిని పెళ్లి చేసుకున్నా కూడా వాడికి ఖచ్చితంగా అదే జరిగేది. అప్పుడు జ్యోతిది తప్పని నువ్వనేదానివా అని పౌర్ణమి అరవడంతో నిర్మలాదేవి ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయింది. నేను దీనిలాగా దరిద్ర దేవతని కాదు వదిన అని జ్యోతి అంటుంటే, అలా ఎందుకు అనుకోవాలి? నువ్వు ఈరోజు అడుగు పెట్టావు కాబట్టి వాడికి యాక్సిడెంట్ జరిగిందేమో అనుకోవచ్చు కదా అని పౌర్ణమి అనేసరికి జ్యోతి మొహం కోపంతో ఎర్రబడింది. హే, మనకి తెలిసిన న్యూస్ ఏంటి, మీరు వాదులాడుకునేదేంటి? అసలు వాడికి ఎలా ఉందో ఏంటో తెలుసుకోకుండా ఇప్పుడు ఎవరి కాళ్ల గురించి, చేతుల గురించి మాట్లాడుకోవడం అవసరమా అని ప్రణయ్ అథర్వ గురించి తెగ ఫీల్ అయిపోతున్నట్టు నటించేసరికి పౌర్ణమికి భయం వేసి అథర్వ కింద ఉండే కార్యకర్తలందరికీ ఫోన్ చేస్తే వాళ్లే గందరగోళంగా ఉండడంతో అసలు పౌర్ణమికి సరైన ఇన్ఫర్మేషన్ దొరకనే లేదు. సంయుక్త గంటసేపు బొమ్మలాగా ఉండిపోయిన అథర్వ తనకి పంచిన ప్రేమ గుర్తురావడంతో గట్టిగా ఏడవడం మొదలు పెట్టేసరికి పౌర్ణమి ఒక్కసారిగా ఉలిక్కిపడి, సంయుక్త వాడికి ఏం కాదు, ప్లీజ్ నువ్వు ఏడవకు అని సంయుక్తని ఓదారుస్తూనే తన ప్రయత్నాలు తను చేస్తూనే ఉంది. నిర్మలాదేవి మాత్రం కొడుకు ఏమైనా అయితే కోడల మీద ఆ నిందలు మొత్తం మోపాలని నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చుంటే జ్యోతి అసహనంగా గదిలోకి వెళ్ళిపోయింది. ఎవరినైతే దరిద్ర దేవత అన్నారో తాను గుండెలు అవిసేలా ఏడుస్తూ ఉంటే, మాకు వాడంటే పంచప్రాణాలని చెప్పిన ఇద్దరు మాత్రం నిమ్మకి నీరెత్తినట్టుగానే ఉండేసరికి పౌర్ణమికి చిరాకు పుట్టింది. తాను ట్రై చేయకపోతే పౌర్ణమికి డౌట్ వస్తుందని ప్రణయ్ కూడా తనకి తెలిసిన వాళ్లతో ఎంక్వైరీ చేస్తున్నాడు. సాయంత్రం అయిపోతున్నా కూడా అథర్వ గురించి ఎలాంటి న్యూస్ లేకపోవడంతో సంయుక్త ఏడ్చి సొమ్మసిల్లిపోతే ఆమెని జాగ్రత్తగా రూమ్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టి డోర్ దగ్గరగా వేసి, వాడికి ఏమైందో అర్థం కావట్లేదు, ఆ విషయం తెలియకపోతే సంయుక్త పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదని పౌర్ణమి కూడా అప్పటికే బాగా ఏడ్చి ఉండడంతో తలంతా నొప్పి పుట్టింది. ఫోన్స్ మాట్లాడాలన్నా తలనొప్పి విపరీతంగా ఉండడంతో కాస్త జండుబాం రాసుకుని ఫోన్ చేస్తూనే ఉంటే మొబైల్లో కూడా ఛార్జింగ్ అయిపోయేసరికి ఛార్జింగ్ పెట్టి అసహనంగా తమ్ముడు వస్తాడేమోనని గుమ్మం నుంచి సోఫాల వరకు తిరుగుతూనే ఉంది. ఇంతసేపైనా వాడి గురించి ఏమీ తెలియలేదంటే నిజంగానే వాడికి ఏమైనా అని ప్రణయ్ మాట పూర్తి కాకముందే షటప్ అని పౌర్ణమి అరవడంతో ప్రణయ్తో సహా నిర్మలాదేవి కూడా ఉలిక్కిపడింది. ఆ మాట నీ నోట్లో నుంచి బయటకు వచ్చినా కూడా నువ్వు హస్బెండ్ అని కూడా చూడను ప్రణయ్. చూడు, వాడి కోసం కాకపోయినా వాడిని నమ్ముకున్న కోట్ల మంది ప్రజల కోసం, తనని నమ్ముకున్న భార్య దరిద్ర దేవత కాదని కొంతమందికి ప్రూఫ్ చేయడం కోసమైనా వాడు క్షేమంగా ఇంటికొస్తాడు. కాబట్టి నువ్వు ఆ మాట పూర్తి చేయడానికి కూడా ట్రై చేయొద్దని సీరియస్గా వార్నింగ్ ఇవ్వడంతో ప్రణయ్ కూడా కాస్త వెనక్కి జంకాడు. ఇంత పెద్ద ప్రమాదంలో వాడి గురించి తెలియకపోయినా పౌర్ణమి ఇంత కాన్ఫిడెంట్గా కోపంగా ఉందంటే వాడిని నా దారిలో నుంచి అడ్డు తప్పించి సంయుక్తని దక్కించుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నానని తెలిస్తే పౌర్ణమి రియాక్షన్ ఏంటని అనుకున్నాడు ప్రణయ్. పౌర్ణమి మళ్ళీ తల పట్టుకుని కూర్చుని, మీరందరూ ఇంట్లో వాళ్ళ
లేదంటే తోడేళ్ళ నాకు అర్థం కావడం లేదు. కన్న తల్లి చూస్తే నిమ్మకి నీరెత్తినట్టుగా ఉంది. బావా బావా అని గింజుకుని చచ్చిన నీ చెల్లెలు రూమ్‌లోకి వెళ్లి హాయిగా రిలాక్స్ అవుతోంది. కనీసం నువ్వైనా మంచివాడివి అనుకుంటే నువ్వు కూడా నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నావని అంటున్న పౌర్ణమి చేతులు పట్టుకొని, ఇంత పెద్ద ప్రమాదం అంటే చిన్న ఇష్యూ కాదు కదా పౌర్ణమి. ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరక్కపోయేసరికి నా అనుమానం బయట పెట్టానే కానీ వాడికి ఏదో అవ్వాలని నేనెందుకు అనుకుంటానని ప్రణయ్ అనేసరికి పౌర్ణమి కాస్త కూల్ అయింది. పార్టీ అంతా కలకలం రేగుతూ ఉంటే ఆ రోజు స్పృహ తప్పిన సంయుక్త నిద్రలో ఉంటే పౌర్ణమి మాత్రం కంటి మీద కునుకు లేకుండా గడిపేసింది. మధ్యరాత్రి సంయుక్తకి మెలకువ వచ్చి జరిగిందంతా గుర్తురావడంతో మళ్లీ ఏడుస్తూ బయటికి పరిగెత్తుకొస్తే వాడి గురించి ఇంకా ఏమీ తెలియలేదు సంయుక్త అని తీసుకువెళ్లి తన పక్కన కూర్చోబెట్టుకుంది పౌర్ణమి. ఆయనకేమైనా అయితే నేను బ్రతకలేను వదిన అంటూ సంయుక్త ఏడుస్తుంటే పౌర్ణమికి చాలా బాధగా అనిపించింది. నీ ప్రేమ మీద నీకు నమ్మకం లేదా సంయుక్త అని పౌర్ణమి అడిగేసరికి తలెత్తి చూసింది సంయుక్త. వాడికి నువ్వన్నా నీకు వాడన్న పంచప్రాణాలైనప్పుడు మిమ్మల్ని ఆ యముడు కూడా విడదీయలేడు. ఇలా జరిగింది కాబట్టి వాడు తప్పించుకుని ఉండొచ్చు. లేదంటే వాడి కార్‌కి ఇలా జరిగిందని ఎవరైనా పొరపడి ఉండొచ్చు అని పౌర్ణమి సర్ది చెప్పినా కూడా సంయుక్త మనసులో లేక ఒళ్ళంతా చల్లటి చెమటలు పడుతూ ఉంటే మంచినీళ్లు తాగించి నువ్వు కాస్త నార్మల్‌గా ఉండడానికి ప్రయత్నించు అని సర్ది చెప్పింది పౌర్ణమి. ఒక గంట గడవగానే డోర్ కొట్టిన శబ్దం వచ్చేసరికి ఆ టైంలో ఎవరొచ్చారో అర్థం కాక, పైగా సెక్యూరిటీ అంత ఈజీగా ఎవరిని రానిచ్చారో అర్థం కాక డోర్ ఓపెన్ చేసేసరికి చేతులకి విపరీతంగా గాయాలు తగిలి తలకు కూడా గాయాలకి చెయ్యడ్డు పెట్టుకుని నిలబడిన తమ్ముడు కనిపించడంతో పౌర్ణమి షాక్ అయి అద్దు అనేసరికి సంయుక్త ఒక్కసారిగా లేచి గుమ్మం దగ్గరికి పరిగెత్తుకొచ్చి అతనున్న పొజిషన్ చూసి ఏడుస్తూ ఏమైంది సీఎం సార్ అంటూ దగ్గరికెళ్ళింది. అంతా తర్వాత చెప్తాను కానీ అక్క డ్రైవర్ ఇంకా ధనుష్కి బాగా గాయాలయ్యాయి. వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసి మీరు కంగారు పడుతుంటారని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని వచ్చాను. నాకు బాగా పెయిన్గా ఉంది. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. కాస్త హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం మనీ పంపించు అన్నాడు. నీకు కూడా ట్రీట్మెంట్ అవసరమే వద్దు. హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తే మేము వచ్చేవాళ్ళం కదా అని పౌర్ణమి ఒకవైపు తన చీర కొంగుతో తమ్ముడి గాయాలు తుడుస్తూ ఉంటే మరొక వైపు సంయుక్త తుడుస్తోంది. ఏమో హాస్పిటల్లో ఉండబుద్ధి కాలేదక్క అని సంయుక్త వైపు చూసేసరికి అప్పటికే ఆమె బాగా ఏడ్చినట్టుగా నీరసపడిపోయి కాటుక కళ్ళ కిందకొచ్చేసి జుట్టు రేగిపోయిన ఆమెని చూసేసరికి జాలిగా అనిపించి దగ్గరికి తీసుకుంటే వెక్కి వెక్కి ఏడ్చింది సంయుక్త. దాంతో పౌర్ణమి జరిగిందంతా చెప్పి ఆ న్యూస్ తెలిసేసరికి సంయుక్త అసలు మనిషిలాగా లేదురా. పైగా మధ్యాహ్నం కళ్ళు తిరిగి పడిపోయి ఇందాకే ఉలిక్కిపడి లేచొచ్చి ఏడుస్తూ కూర్చుంది అని పౌర్ణమి చెప్పడంతో అక్కమొహం కూడా ఏడ్చి నీరసపడినట్టుగా ఉండేసరికి ఆమె చెంపలు కూడా తడిమి త్వరగా ట్రీట్మెంట్కి మనీ పంపించేసి మీరు రెస్ట్ తీసుకోండి, కావాలంటే రేపు ట్రీట్మెంట్ తీసుకుందామని అతను చెప్తున్నా వినకుండా హాస్పిటల్కి మనీ ట్రాన్స్ఫర్ చేసి డాక్టర్ ఇంటికి పిలిపించింది పౌర్ణమి. అదర్వ వచ్చాడని తెలిసేసరికి ఇంకా రాడు అనుకున్నవాడు వచ్చాడని ప్రణయ్ డిసప్పాయింట్ అయితే అప్పటి వరకు నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్న నిర్మలాదేవి జ్యోతి మాత్రం అప్పుడు తెగ ప్రేమ వలకబోస్తూ ఉంటే సంయుక్తకి పౌర్ణమికి ఒళ్ళు మండిపోయింది. ఇప్పటి వరకు కనీసం వాడికి ఏమైందో కూడా తెలుసుకోకుండా ఇద్దరు హాయిగా పడుకొని లేచొచ్చి ఇప్పుడేంటి భలే దొంగ నాటకాలు ఆడుతున్నారని పౌర్ణమి అడిగింది. నిజానికి సంయుక్త కూడా అదే అడగాలనున్న బాగా ఏడ్చి ఆమె కోపిక లేక ఉండడంతో మాట పెదవి గడప దాటలేదు. దాంతో నిర్మలాదేవి గంభీరంగా నిలబడితే జ్యోతి మాత్రం బావ ముందు తనెక్కడ చీప్ అయిపోతుందోనని అనుకుంటూ, అంటే మీలాగా ఏడ్చి శోకాలు పెడితేనే నాకు బాధ ఉన్నట్ట, నేను గదిలో కూర్చుని ఇప్పటి వరకు ఏడుస్తూనే ఉన్నానని చెప్పేసరికి ఆమె వైపు తీక్షణంగా చూసి సంయుక్త చేయి జ్యోతి చేయి పట్టుకుని తీసుకెళ్లి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబెట్టి ఏడ్చిన వాళ్ల మొహం హాయిగా నిద్రపోయిన వాళ్ల మొహం ఎలా ఉంటుందో ఒకసారి డిఫరెన్స్ చెక్ చేసుకో అని చెప్పేసరికి జ్యోతి తడబడుతూ తలదించుకుంది. నీ దొంగ నాటకాలు నా దగ్గర చూపించడానికి ప్రయత్నించొద్దు అని చెప్పి డాక్టర్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత అతను ఇచ్చిన మెడికేషన్స్ అన్ని జాగ్రత్తగా విని థ్యాంక్ యూ డాక్టర్ అని పేమెంట్ ఇచ్చి పంపించేసింది. Continues. If you like the story, please like, share, comment and don't forget to subscribe.